నా బ్యాక్గ్రౌండ్ సిఎస్ఐ. మా ఇంట్లో బిషప్లు ఉన్నారు, రెవరెండ్లు ఉన్నారు, పంతులు ఉన్నారు, హాస్టల్స్ నడిపించిన వారు, ఆర్ఫన్స్ నడిపించిన వారు, కాలేజీలు నడిపించిన వారు మా ఇంట్లో ఉన్నారు, మా కుటుంబంలో. అందులో నుంచి దేవుడు ప్రత్యేకంగా దేవుడు నన్ను రక్షించి ఈ పెంతెకోస్తు అనుభవంలోకి, ఈ ఉపదేశం యొక్క అనుభవంలోకి దేవుడు నన్ను నడిపించాడు. నేను 5th క్లాస్ చదువుతున్నప్పటి నుంచే నాకు దేవుని పిలుపు ఉంది, కానీ నాకు పిలుపు అర్థం కాలేదు. తర్వాత నేను డిగ్రీ ముగించుకొని ఉద్యోగరీత్యా నేను బాంబేకి వెళ్ళాను. బాంబేకి వెళ్ళిన తర్వాత ఒక పెంతెకోస్తు చర్చికి నేను ఆరాధనకి వెళ్ళేవాడిని దాదర్లో. అక్కడ ఆరాధనకి వెళ్తున్న సమయంలో ఆ పాస్టర్ గారు కూడా ఒక రెవరెండ్ కుమారుడు, అతడు బిషప్, వాళ్ళ నాన్న మెదక్ చర్చిలో అయ్యగారు పనిచేస్తాడు. వాళ్ళ నాన్న, వారి కుమారుడు రైల్వే సూపరింటెండెంట్. ఆయన ఉద్యోగాన్ని విడిచిపెట్టి సేవ చేస్తున్నాడు బాంబేలో. అతనికి ఇంచుమించుగా బాంబేలో కొన్ని సంఘాలు ఉన్నాయి, నిజామాబాద్ జిల్లాలో సంఘాలు ఉన్నాయి, నిర్మల్లో ఆ ప్రాంతంలో పరిచర్య ఉంది. నేను ఆ సంఘానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వారు చెప్పిన మాట, నేను ఈ రాత్రి చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాను, మీరు వెళ్తారనే ప్రశ్న వేశారు. దానికి ఆన్సర్ నాకు దొరకలేదు. తర్వాత అలానే వెళ్తున్నాను. ప్రభు నన్ను పిలిచిన పిలుపు తిరిగి ఆ బాంబే పట్టణంలో గుర్తు చేయడం ప్రారంభించాడు. తర్వాత ఆ దైవజను దగ్గర నేను అటు పనిచేసుకుంటూ ఆ దైవజనునికి పరిచర్య చేస్తూ 1991 నుంచి 93 వరకు ఆ దైవజనుడి బ్యాగులు మోస్తూ ఆ దైవజనుడు స్వార్థకు గ్రామాలకు వెళ్ళినప్పుడు, వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎడ్ల బండ్ల మీద గ్రామాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించి, కాలినడకన వెళ్ళి స్వార్థను ప్రకటించి, అలా 3 సంవత్సరాల దైవజనంతో నేను పరిచర్యలో ఉన్నాను. 1993 సంవత్సరం ప్రారంభ దినాల్లో నేను దైవజనునికి పరిచర్య చేసి కాళ్ళు నొక్కి బట్టలు ఉతికేసి పండుకున్నాను. ఆ రాత్రి దైవజనుడు మంచం మీద ఉన్నాడు, నేను కింద పండుకున్నాను. ఆ రాత్రి జరిగిన సంఘటన ఏంటంటే, ఆ దైవజనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కింద పండుకొని పరిచర్య చేసి కింద పండుకున్న నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే ఆ మాట అంటే, ఈ బాబుని నిర్మల్ అనే పట్టణానికి సేవకు పంపించు అని చెప్పారు. అదే రాత్రి నాకు వచ్చిన దర్శనం ఏంటంటే, ఆ దైవజనుడు చెప్పిన చోటికి నా పరిచర్యకు నువ్వు వెళ్ళు అని చెప్పాడు. పట్టణం పేరేమో దైవజనునికి బయలుపరిచాడు, నన్నేమో దైవజనుని మాటకు లోబడి ఆ ప్రాంతానికి వెళ్ళమని ప్రభు చెప్పారు. చెప్పిన తర్వాత ఉదయం 6 గంటలకు నేనే మొదట లేచాను, వాష్రూమ్కి వెళ్ళాను. వస్తున్నాను, నాకు ఎదురుగా వచ్చి తాను వాష్రూమ్కి వెళ్ళేవాడు కూడా ఆగిపోయి, దేవుడు ఆత్మ తనని రేపుతుంటే నాతో మధ్యలోనే మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దేవుడు నిర్మల్ అనే పట్టణానికి నేను సేవకు వెళ్ళమని చెప్తున్నాడు, వెళ్తావా అని అడిగాడు. నేను వెంటనే రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు కనుక నేను వెళ్తానని చెప్పాను. అదే రోజు సాయంత్రము ఇంచుమించుగా ఒక 500-600 రూపాయలు టికెట్ తీసి బస్ ఎక్కించి కట్టుబట్టలతో, ఇంకో జత బట్టలతో నేను బాంబేలో 1993 సంవత్సరంలో మరి బయలుదేరి నేను నిర్మల్ అనే పట్టణానికి వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ ఆ దైవజనుకు తెలిసిన 2-3 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాన్ని పరిచయం చేశాడు. వారు నాకు ఆతిథ్యం ఇచ్చారు, చేర్చుకున్నారు. తర్వాత వారి మధ్యలో పరిచర్య చేయడం ప్రారంభించాను. వితిన్ షార్ట్ పీరియడ్, అంటే అతి తక్కువ కాలంలో 2 సంవత్సరాల్లో ఆ 3 కుటుంబాలు ఇంచుమించుగా వారితో ప్రారంభించిన పరిచర్య 300 మందిగా మారిపోయింది. వితిన్ 2 years, 2 సంవత్సరాలు. అప్పుడు ఇలాంటి మందిరం, ఇంతకంటే పెద్ద మందిరము 2 సంవత్సరాల్లోనే కట్టేశాను. 2 సంవత్సరాల్లోనే కట్టేశాను. తర్వాత అక్కడ విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది. అలా ప్రజలు రావడానికి కారణం ఏంటంటే, ప్రభు నాకు కొన్ని కృపావరాలు ఇచ్చాడు, స్వస్థత వరాలు ఇచ్చాడు. ఆ స్వస్థత వరాలు నేను వాడాను. దాన్ని బట్టి క్యాన్సర్ రోగులు, కొంటివారు, గుడ్డివారు, తర్వాత పక్షవాయు రోగులు, దయ్యాలు పట్టినవారు, కనుక వీరందరూ వచ్చేవారు, స్వస్థత పొందేవారు. వారు ఇంకా కొత్త వారిని తీసుకొచ్చేవారు. అలా స్వస్థతలు విపరీతంగా జరగడం ద్వారా ప్రజలు తండోపతండాలుగా రావడం, రక్షణ పొందుకోవడం, అలా చర్చి గ్రోత్ జరిగింది.
ఒక 300 మంది అయ్యారు. ఇలా సంఖ్య పెరుగుతున్న సమయంలో ఈ 300 మందిలో ఉన్న ఈ పాత విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని సమస్యలు సృష్టించారు సంఘంలో. ఆ సమస్యలు నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ సిఎస్ఐ చర్చిలో ఉండి వచ్చిన వాడిని. ఆ చర్చిలో చాలా కీ పాయింట్ యూత్ లీడర్గా ఉండేవాడిని. తర్వాత యూత్గా ఉన్న సమయంలో నేను చర్చిలో చాలా కీ రోల్ మెయింటైన్ చేసేవాడిని. చర్చి తాళాలు నా దగ్గర ఉండేటివి, క్యాష్ నా దగ్గర ఉండేది. చర్చిలో ప్రతి ఆదివారం రికార్డ్స్ నేను వేసేవాడిని, తుడిసేవాడిని, నీళ్లు నింపేవాడిని. ఇంకా చెప్పాలంటే అన్ని కార్యక్రమాలు నేను చేసేవాడిని. ఆరాధన చేసుకునేవారు విశ్వాసులు, వెళ్ళిపోయేవారు. చర్చి తాళాలు మళ్ళీ నా దగ్గరనే ఉండేవి. చర్చి ఎలక్షన్లో కూడా నేను కీ రోల్ మెయింటైన్ చేసేవాడిని. అంటే నేను ఎవరికి ఓటు వేయాలంటే వారికి ఓటు వేయాలన్న స్థాయికి మా సిఎస్ఐ చర్చిలో ఎదిగిపోయాను. అక్కడ ఉన్నప్పుడు సమయంలో రాజకీయాలు ఉంటాయి చర్చిలో. ఆ రాజకీయాల మధ్యలో చాలా గొడవలు జరిగి చర్చి గొడవలతో నేను పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళవలసి వచ్చింది మా అయ్యగారితో పాటు. అర్థమవుతుందా? చర్చి గొడవలతో ఎక్కడికి వెళ్ళాను? పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అర్థమైందా? చర్చి గొడవలను బట్టి కోర్టుల మెట్లు కూడా ఎక్కవలసి వచ్చింది, కోర్టుకు కూడా వెళ్ళవలసి పరిస్థితులు వచ్చాయి. అట్లా కేసులు కూడా జరిగాయి. కాబట్టి ఈరోజు పాస్టర్లు కొద్దిగా గొడవలు పెట్టుకుంటే నాకు చాలా నవ్వు వస్తుంటుంది. పాస్టర్లు ఏదన్నా గొడవలు పెట్టుకుంటే కొట్టుకుంటే నాకు కొద్దిగా ఒక రకమైన నవ్వు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా నాకు చిన్న ప్రాయం నుంచే దేవుడు నాకు నేర్పించాడు. కాబట్టి చర్చి రాజకీయాలు నాకు ఇష్టం లేదు. వీళ్ళు ఆ 300 మందిని చెరపడం, వీరు పాడైపోవడం నాకు ఇష్టం లేక ప్రభుని అడిగాను, ప్రభువా నేను ఇంకా వీరి మధ్యలో సేవ చేయడం నాకు ఇష్టం లేదు ప్రభువా, నువ్వేమంటావంటే ప్రభు నాకు ఒక మాట చూపించాడు, నీవు వారి మధ్యలో నుంచి వెలుపలికి రమ్మని. వెలుపలికి రమ్మనగానే నేను వారికి చెప్పి నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నేనేం చేయాలి ప్రభా? ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేసుకోవాలా, నా పరిస్థితి ఏంటి? సేవ చేయాలా, సేవ చేస్తే ఎలా అని ఆ సమయంలో నేను ఒక 3 నెలలు అలా రోజు తప్పించి రోజు అలా ఉపవాసాలు ఉండడం ప్రారంభించాను. ఆ ఉపవాస ప్రార్థనలో నేను చేస్తున్న కాలంలో అప్పుడు హోసన్న మినిస్ట్రీలో బైబిల్ సెమినార్ నడుస్తుంది సికింద్రాబాద్లో. ఆ సెమినార్కి నేను వెళ్ళాను. అక్కడ దైవజనులు లేసన్ గారు, పాస్టర్ దేవరాజు గారు, తర్వాత పాస్టర్ కృపాదానమయ్య గారు, మన గుడివాడ జంక్షన్ దేవదాసయ్య గారు, వీరందరూ కూడా బైబిల్ టీచర్స్ ఆ దినాల్లో బోధిస్తున్నారు. నేను అప్పుడు దాంట్లో స్టూడెంట్ని. అప్పటికి చేస్తున్న సేవ పక్కన పెట్టి అందులో బాప్తిసాలు ఇచ్చాను, అందులో పెళ్లిళ్ళు చేశాను, అందులో చర్చిలు కట్టాను. అర్థమైందా? అందులో ఒక ప్రసంగికుడిగా తిరిగాను, ఒక స్పీకర్గా తిరిగాను ఆ సంఘంలో. అవన్నీ కూడా విడిచిపెట్టి మళ్ళీ దేవుడు ఇక్కడికి వెళ్ళు, ఇంకా నువ్వు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, నేర్చుకో అని చెప్పినప్పుడు వచ్చి మళ్ళీ ఒక స్టూడెంట్గా వారి మధ్యలో కూర్చొని పాఠాలు వింటున్నాను. ఆ పాఠాలు వింటున్న సమయంలో నాకు అర్థమైంది ఏంటంటే, అసలు నేను అప్పటికే బైబిల్ని చాలాసార్లు కంప్లీట్ చేశాను. ఎన్నిసార్లు చేశానో నాకే తెలియదు, ఎన్నిసార్లు బైబిల్ ముగించానో నాకే తెలియదు. అన్నిసార్లు కంప్లీట్ చేశాను. ఎందుకంటే నేను 5వ తరగతి నుంచి నేను బైబిల్ చదువుతున్నాను కాబట్టి చాలాసార్లు బైబిల్ ముగించేశాను. కాబట్టి అక్కడ దైవజనులు చెప్తున్న మాట, వారు బోధిస్తున్న బోధన విన్న తర్వాత నాకు ఆది కాండములో ప్రారంభంలో ఆ అనే అక్షరానికి కూడా అర్థము తెలియదు అన్న సంగతి నాకు ఆ సెమినార్లో అర్థమైంది. ఏంటి? ఆది కాండములో స్టార్టింగ్ నుంచి అది ఆ స్టార్టింగే పదానికి నాకు అర్థం తెలియదు, నాకేం సేవ తెలుస్తుంది అన్న సంగతి నాకు అక్కడ అర్థమైంది. అప్పుడు అర్థమైన తర్వాత ఈరోజు మనకు బాగా అర్థమైనట్టుగా పోజు పెడతాం కదా. వింటున్నారా? నా మాటలు వింటున్నారా? అక్కడ అర్థమైంది నాకు. అప్పుడు నేను పశ్చాత్తాపడి, ప్రభా ఆది కాండంలో ఆది అనే అక్షరానికి నాకు అర్థం తెలియదు, నేను ఇప్పటికే 300 మందికి బాప్తీసం ఇచ్చాను, పెళ్ళిళ్ళు చేశాను,
చర్చి కట్టాను, అద్భుతాలు చేశాను, దయ్యాలు వెళ్ళగొట్టాను. కానీ నా ఆది కాండములో స్టార్టింగే నాకు పదానికి అర్థం సరిగా తెలియదు. నేనేం సేవకుని కాబట్టి ఇంకా నేనేం సేవ చేస్తాను, ఈ సేవ వద్దు, నేను ఏదన్నా ఉద్యోగం చేసుకుంటాను అని ఆ సెమినార్లో ప్రార్థన చేసుకుంటాడు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు సేవ చేయాలని చెప్తున్నాడు. అప్పుడు ఆ సెమినార్లో చెప్తున్న ప్రతి పాఠాన్ని నాకు రాసుకోవడానికి కూడా నోట్స్ లేదు. నాకు సెమినార్లో ఫీజు కూడా వేరే దైవజనులు కట్టారు. నోట్స్ కూడా లేదు నాకు. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి వారికి న్యూ ఇయర్ డైరీ ఇస్తారు. ఆ డైరీలో సగం పేజీలన్నీ కూడా ఆ డిపార్ట్మెంట్ గురించే ఉంటాయి, మిగతా ఖాళీ పేపర్లు ఉంటాయి. అలాంటి డైరీ ఒకటి ఉంటే ఆ డైరీలోనే రాసుకున్నాను. వాళ్ళు చెప్పే నెల రోజులు చెప్పే మాటలు చాలా షార్ట్ కట్లో, అర్థమైందా, నాకు అర్థమైన షెల్లో అలా రాసుకున్నాను. 10 మంది సేవకులు చెప్తే ఉన్న ఆ 10 పేజీలలో రాసుకున్నాను. సేవ అంటే ఏంటి, పిలుపు అంటే ఏంటి, దర్శనం అంటే ఏంటిది, సంఘం అంటే ఏంటిది, సంఘాన్ని ఎవరు కట్టాలి, బాప్తిసం ఎవరు ఇవ్వాలి, దాని అర్హతలు ఏంటి, యోగ్యత ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ నేర్పించిన తర్వాత నేను ప్రార్థన చేసుకుని, ప్రభా ఈ అర్హతలు నాకేమీ లేవు. నువ్వు పిలిచిన మాట వాస్తవమే, నేను సేవకు వచ్చిన మాట వాస్తవమే. కాబట్టి నాకు మాత్రము ఇలాంటి ఉపదేశం నాకు తెలియదు. నేను ఎప్పుడు ఇలాంటి సేవ చేయలేదు. నాకెవరు ఇలాంటి మాటలు ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి నేను మరి ఉద్యోగం చేసుకోవాలా, సేవ చేయాలని మళ్ళీ అడిగితే ప్రభు అంటున్నాడు సేవ చేయాలని. మరి నేను సేవ చేయాలంటే నాకు సూచన కావాలి. నాకేం కావాలి? సూచన కావాలి. ఆ సెమినార్లో హేమాహేమి సేవకులు వచ్చారు సేవ నేర్చుకోవడానికి. ఆల్రెడీ వారికి బైబిల్లో ఈ ఆది అపోస్తుల ఉపదేశం అంటే వారికి బాగా తెలుసు. నాకు అపోస్తుల మాట వినడమే అక్కడ కొత్త. అపోస్తుల బోధ అనే మాట వినడమే నేను అక్కడ కొత్త. మా సేసైలో ఈ బోధ ఏమి ఉండదు, అర్థమైందా? నాకు తెలియదు. కాబట్టి నేను కొత్త కనుక అక్కడ తెలుసుకున్న వాళ్ళు చాలా ఉన్నారు. అయితే ప్రభా తర్వాత ఎగ్జామ్స్ పెడతారు నాయన, ఎగ్జామ్లో మొదటి 2 ర్యాంకులలో నేను వస్తే నువ్వు నన్ను సేవకు పిలిచావని అర్థం. లేదంటే బిస్తరు కట్టి ఇంటికి వెళ్ళి పని చేసుకుంటూ నమ్మకమైన విశ్వాసిగా నేను ఉంటాను అని నేను 2 రోజులు ఉపవాసం ఉండి తీర్మానం చేసుకున్నాను. అలానే ఎగ్జామ్స్ పెట్టారు. ఆ ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ పేపర్ దైవజనులు ఎస్ఎన్ గారు దిద్దారు. అంత అయిపోయింది. నన్ను రూమ్కి పిలిచి పేపర్ నువ్వే రాసావా అని అడిగారు. నువ్వే రాసానంటే నేనే రాశాను, నువ్వు రాయలేదన్నాడు. ఆయనను చూస్తే పెద్ద వాళ్ళే వణికిపోయేవారు. ఆయన ముందు అసలు ఎవరు నిలబడేవారు కాదు. అతని మీద ఉన్న అభిషేకం అలాంటిది. ఆమెన్. అర్థమైందండి? పెద్ద వాళ్ళు, కలెక్టర్స్, ఎస్పీలు, కాంట్రాక్టర్స్ ఎంతోమంది లైన్ కట్టేవారు తన కోసం. అలాంటి వ్యక్తి దగ్గర మనమేం నిలబడతాం? ఎప్పుడు బయటికి వెళ్దామా అని మనం చూస్తుంటే తన క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నా. నువ్వే రాసావంటే నేనే రాశానయ్యా, నా హ్యాండ్ లేదు, నువ్వు రాయలేదని చెప్తున్నాను కదా అంటే ఇంకా అలా గట్టిగా మాట్లాడితే ఎలా ఉంటుందండి? భయం వచ్చేసింది. అయ్యా నేనే రాశాను. లేదు నువ్వు రాయలేదు, ఇది నువ్వు రాస్తే ఇలా ఉండదు, నువ్వు కాదు, స్వయాన దేవుడే వచ్చి పేపర్ రాశాడు, ఇది 100 మార్కుల పేపర్. కానీ నీవు రాసిన ఆన్సర్స్కి 200 మార్కులు వేసిన తక్కువే, ఇది దేవుడు రాసిన పేపర్, ఇది నువ్వు నాతో కలిసి సేవ చేస్తావు అన్నాడు. అప్పుడే సరే దైవజనంతో కొన్ని మాటలు జరిగాయి. తర్వాత అప్పుడు నాకు ఒక నిర్ధారణ వచ్చింది నా పిలుపు గురించి. మళ్ళొక నిర్ధారణ కలిగింది. తర్వాత నేను వెళ్ళి మళ్ళీ నిర్మల్ పట్టణంలో ప్రభా సేవ చేయాలని నిర్ధారణ చేశావు. ఓకే, మరి ఎక్కడ చేయాలి? నిర్మల్లో చేయాలా, ఇంకెక్కడికైనా వెళ్ళి చేయాలా? నాకైతే నిర్మల్లో సేవ చేయడం ఇష్టము లేదు. ఎందుకు? ఆల్రెడీ నేను అక్కడ, చెప్పండి,
కొద్ది కాలం సేవ చేశాను గనక, కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను ప్రభా అని ప్రార్థన చేస్తే ప్రభా అన్నాడు 3 నెలల తర్వాత నువ్వు ఇక్కడనే చేయాలన్నాడు. నా ప్రభా నాకు నిర్మల్ అంటే ఇష్టం లేదు ప్రభా, నేను వెళ్ళిపోతాను ప్రభా ఎక్కడికైనా అంటే, లేదు నువ్వు ఇక్కడనే చేయాలన్నాడు. మీకు ఒక మాట చెప్పంటారా, నిర్మల్ అంటే ఇప్పటికీ నాకు ఇష్టం లేదు. బహిరంగ సాక్ష్యం ఇది, మా సంఘస్థులు కూడా చెప్తాను. అతడు నీకు ఇష్టము కాని చోటికి నిన్ను నడిపించును. యోహాను సువార్తలో ఉన్నది కదా నీ నడుము కట్టి నీ ఇష్టం కాని చోటికి. అలా నేను చెప్తున్నాను కదా, నాకు ఇప్పటికీ ఇష్టం లేదు. రోజు ప్రార్థన చేసుకుంటా, ప్రభా పాకిస్తాన్ అన్న పోతాను ప్రభా, పంపించు ప్రభా. సరే దేవుడు అన్నాడు, ఇంకా నీకు భూమి మీద నేను ఎక్కడ సేవ డిసైడ్ చేయలేదు, నువ్వు నిర్మల్లోనే ఉంటే సరే ప్రభా నీ చిత్తమే జరుగును గాక, ఆమేన్ అని ఇంకా నిర్మల్లో సేవను మొదలుపెట్టాను. కరపత్రాలు పంచాను. నిర్మల్లో సంవత్సరం అంతా కరపత్రాలు పంచినా ఎవరు మారలేదు. అప్పుడే నాకు కొత్తగా పెళ్ళయింది, అర్థమైందా? 200 రూపాయల ఇల్లు కిరాయి కట్టుకోవడం చాలా కష్టం. 10 పైసలు 20 పైసలు నడుస్తున్నాయి, అర్థమైందా? ఆ 20 పైసలు 10 పైసల బిల్లలు అలా పోగు చేసి నెలంతా పోగు చేసి 200 రూపాయల ఇల్లు కిరాయి కట్టేవాడిని. అక్కడ క్రిస్టియన్స్కి ఇల్లు ఇచ్చేవారు కాదు. క్రిస్టియన్స్ అంటే తెలిస్తే నిలబడ్డ వాకిలు కూడా కడిగేస్తారు. నిలబడిన ఇల్లు కాదు అది, వాకిలు కూడా కాదు అది, మున్సిపాలిటీ దారి, ఆ దారిని కూడా కడిగేస్తారు. అట్లా నేను నిలబడితే కడిగారు, నా కళ్ళ ముందే కడిగారు. నేను ఇల్లు కని నిలబడ్డాను, అడిగాను, ఉందన్నారు. మీరు ఏమిట్లా అన్న క్రైస్తవులం అని, అంతే. లేదన్నారు. ఉందన్నవారు ఏమన్నది ఒకే నిమిషంలో మారిపోయింది. నేను అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సరిపేసి బకెట్ నీళ్ళు పోసి చీపురుతో కడిగేశారు. నేను నిలబడిన స్థలం ఇది మున్సిపాలిటీ స్థలం, అది మున్సిపాలిటీ రోడ్. అది అలాంటి ప్రాంతంలో సేవను ప్రారంభించాను. నాకు అక్కడ బంధువులు లేరు, స్నేహితులు లేరు. నాకు నా అన్నవారు ఎవరు, నీళ్ళు ఇచ్చేవారు, అన్నం పెట్టేవారు, ఆదరించేవారు ఎవరు కూడా నాకు లేరు. నేను ఏ సంఘం నుంచి బయటకు వచ్చానో ఆ సంఘం వారు, వేరే సంఘం వారు ఎందుకు ఆ పాస్టర్ గారు మంచి సేవకుడిని మీరు వెళ్ళగొట్టారు అనే ప్రశ్నకు వారు సరి అయిన సమాధానం చెప్పలేక నా మీద భయంకరమైన నిందలు వేశారు. అప్పుడు ప్రభుని అడిగాను, ప్రభా ఈ నిందల మధ్యలో ఏం సేవ చేసేది, కాబట్టి నువ్వు చెయ్యమంటున్నావు, చేస్తాను కానీ కొన్ని షరతులు. నేను ఎక్కడైతే నిందించబడ్డానో ఈ నిందించబడిన స్థలంలోనే నువ్వు నన్ను గణపరచాలి, ఆమేన్. నాకు మందిరానికి స్థలం ఇవ్వాలి, అంతేకాకుండా నాకు విస్తారమైన ఆత్మల్ని నాకు చేతులు పెట్టి నువ్వు నాకు ఇవ్వాలి. భోజనం పెట్టమని అడగలేదు, వస్త్రం ఇవ్వమని అడగలేదు, ఆత్మల్ని ఇవ్వమన్నాను, స్థలం ఇవ్వమన్నాను. నా మీద వారు వేసిన నిందను తొలగించు ప్రభా అన్నాను. అలానే దేవుడు నాతో చెప్పాడు, నేను నిన్ను హెచ్చించి వరకు నా బలిష్టమైన రెక్కల కింద అణిగి ఉండుమని చెప్పాడు. అలానే 10 సంవత్సరాలు దేవుడు నలిపి విరిచి, అర్థమైందా, పిండి పిసికి, ఇంకో మాటలో చెప్పాలంటే తొక్కి, అర్థమైందా, ఇలా భయంకరంగా దేవుడు నన్ను అనేక రకాలుగా పిండాడు. అలా నన్ను ఆ పిండుతున్న అనుభవాల్లో, ఆ శ్రమల మధ్యలోనే నేను కొన్ని పాటలు పాడాను. పాటలు కట్టడం నాకు తెలియదు, నేను పాటలు రాయడం నాకు తెలియదు. కానీ అలాంటి దుఃఖకరమైన బాధకరమైన పరిస్థితుల్లో, ఎవరికి కూడా చెప్పుకోలేని పరిస్థితుల మధ్యలో హృదయం పగిలి బద్దలై ఏడుస్తున్న సమయంలో ఆ పలిగిన బద్దలైన బండలో నుంచి నీళ్ళు వచ్చినట్టు ఆ పలిగిన హృదయంలో నుంచి కొన్ని రాగాలు, కొన్ని పాటలు అలా ఉద్భవించాయి. అవన్నీ యూట్యూబ్లో మీరు చూడవచ్చు. అవేమి నేను కూర్చొని రచించిన పాటలేమి కాదు. అలాంటి సందర్భంలో నేను ఉన్న సమయంలో ఆ పాటల్ని ప్రభు నాకు ఇస్తే ఆ పాటల్ని అలా రికార్డ్ చేసి దాన్ని యూట్యూబ్లో పెట్టాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. అలా సేవను ప్రారంభించాను. అలా ఒక్కొక్కరు రావడం ప్రారంభించారు. దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించారు. నేను నిర్మల్లో ఉండేవాని, కానీ అసలు నిర్మల్లో ఇల్లు ఉండేది, కానీ ఉదయం లేచి 6 గంటలకు లేచి ఒక ఊరికి వెళ్ళేవాడిని.
10 గంటల లోపు ఆ ఊరిలో స్వార్థ చెప్పి మళ్ళీ మధ్యాహ్నం పట్టణానికి వచ్చి పట్టణంలో స్వార్థ చెప్పి సాయంకాలం మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళి ఇలా 150 గ్రామాలు నిర్మల్ చుట్టూ 60 కిలోమీటర్ల రేడియస్లో తిరిగా. నేను అడుగుపెట్టిన ప్రతి గ్రామంలో దేవుడు నాకు ఆత్మలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా దేవుడు సేవను క్రమక్రమంగా అభివృద్ధి పరిచాడు. తినడానికి సరైన భోజనం లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, వేసుకోవడానికి చెప్పులు లేవు. ఇవన్నీ నాకు అలవాటు అంటే అలవాటు లేదు. చెప్పాను కదా, మా బ్యాక్గ్రౌండ్ సిఎస్ఐ, మా ఇంట్లో లాయర్స్ ఉన్నారు, బిషప్లు ఉన్నారు, రెవరెండ్లు ఉన్నారు. కానీ ఎప్పుడైతే నేను ఈ అనుభవంలోకి వచ్చారో వారందరూ నన్ను చేయి విడిచిపెట్టారు. నేను కూడా ఎవరికి నా బాధలేమీ చెప్పలేదు. ఎందుకంటే నాకు వారికి మధ్యలో 150 కిలోమీటర్ల దూరం. అది నిర్మల్ అనేది ఏరివేసినట్టుగా ఒక ప్రక్కన పడేసినట్టుగా ఉంటుంది. అంటే మహారాష్ట్రకు దగ్గర, బార్డర్కి దగ్గర ఉంటుంది. మహారాష్ట్ర బార్డర్కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి అక్కడికి ఎవరు వచ్చేవారు కాదు, నా పరిస్థితులు ఎవరు చూసేవారు కాదు, నేను ఎవరికి చెప్పేవాడిని కాదు. కాబట్టి ఆ యొక్క విశ్వాసంలో ఆ యొక్క సేవను ప్రారంభించాను. దేవుడు విరిచాడు, నలిపాడు. నేను కూడా పాడుకునేవాడిని, నీ చేతిలో నన్ను విరువు ప్రభా, అనేకులకు నన్ను ఆశీర్వాదకరంగా మార్చు ప్రభా అని పాడుకునేవాడిని. తర్వాత ఇంకో పాట పాడుకునేవాడిని, కుమ్మరి కుమ్మరి అనే పాట పాడుకునేవాడిని. నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చెయ్యి, సారేపై ఉన్న మట్టినయ్యా సరి అయిన పాత్ర నన్ను చెయ్యి ప్రభా. నేను పనికిరాని వాణ్ణి ప్రభా, నేను పనికిరాని వాణ్ణి, కానీ నువ్వు పనికి వచ్చు పాత్రగా నన్ను మార్చు. నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు. పనికిరాని వ్యక్తులను ఎంతోమందిని కూడా పనికి వచ్చి పాత్రలుగా మార్చావు. సౌలును పౌలుగా మార్చలేదా నువ్వు ప్రభా? ఒక రౌడీ షీటర్ తిరాగా హత్య చేసుకుని తిరుగుతున్న సౌలును ప్రభా నువ్వు అపోస్తలుగా మార్చలేదా? నన్ను కూడా మార్చు ప్రభా. నన్ను అలా నీ సేవకు అనుకూలమైన వ్యక్తిగా నన్ను బెండ్ చేయండి, నన్ను మోల్డ్ చేయండి, నన్ను ఒక పాత్రగా మార్చండి. ఈ నిర్మలకే కాదు, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, సేవకులకు, సంఘాలకు, బూది అంతాలకు నన్ను ఒక విలువైన పాత్రగా నన్ను మలచండి అని నేను కన్నీటితో ప్రార్థన చేసేవాడిని. నేను చేసి కన్నీటి ప్రార్థన చేస్తుంటే నా కన్నీరు అలా కంట్లో నుంచి నీరు ముక్కులో నుంచి ఆ యొక్క చీముడు కారి మడుగు కట్టేది, ఇంత మడుగయ్యేది. అలా పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో ఏడ్చేవాని. జరుగుతున్న కార్యంలో, సేవలో అద్భుతాలు ప్రభు చేయడం ద్వారా అలా క్రమక్రమంగా అన్యజనులు రావడం, స్వస్థతలు పొందడం, సంఘంలో చేర్చబడడం, అలా దినదినము సంఘము విస్తరించుచుండెను అని అపోస్తల కాలం రాయబడినట్టుగా దినదినము ఆ పరిచర్యను దేవుడు విస్తరింపచేసి చాలా వ్యాపింపచేశాడు. ఆ టైంలో తినటానికి ఆహారం ఉండేది కాదు. చాలా రోజులు బొగ్గుతో పండ్లు తోముకునేవాడిని, ఉప్పుతో పండ్లు తోముకునేవాడిని, యాప పుల్లలతో పండ్లు తోముకునేవాడిని. నేను నా సేవలో ఎక్కువ శాతం భోజనం చేసింది పచ్చడితోనే చేశాను. నా సేవలో నేను ఎక్కువ ప్రయాణం చేసింది లారీలే. ఎందుకంటే బస్కి అయితే కరెక్ట్గా టికెట్ పెట్టాలి. లారీలో వెళ్తే ఏదో 10-20 రూపాయలు ఇస్తే అయ్యా నేను సేవకులు అంటే తీసుకొని వెళ్ళిపోతాను. ఈరోజు కార్లలో, ఫ్లైట్లలో అర్థమైంది. ఫ్లైట్లలో ఎర్ర బస్సు మీద తిరిగినట్టు తిరుగుతున్నాను. ఎర్ర బస్సు అంటే ఆర్డినరీ బస్సు, అర్థమైందా? ఈరోజు ఫ్లైట్లలో ఒక ఎర్ర బస్సు మీద తిరిగినట్టు తిరుగుతున్నాను, చిన్నదానికి పెద్దదానికి. నేను ఆన్ ది స్పాట్లో టికెట్లు బుక్ చేసుకొని వచ్చాను నేను. అంటే ఒకప్పుడు నా పరిస్థితి ఏంటంటే శూన్యములో శూన్యం, ఏమీ లేని పరిస్థితి. చాలాసార్లు రెంట్ కట్టుకోలేని పరిస్థితుల్లో ఇల్లు ఖాళీ చేయాలని ఆ ఇంటి ఆమె ఒత్తిడి చేయడం. 200 రూపాయలు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కనుక అలా విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ పరిచర్య చేశాను. పరిచర్యను దేవుడు ఆశీర్వదించి దేవుడు విస్తరింపచేసి ఈరోజు మరి మా మినిస్ట్రీ తరఫున ఒక 30 సంఘాలు, బ్రాంచ్ సంఘాలు కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా దేవుడు ఆశీర్వదించి పరిచర్యను అద్భుతంగా దేవుడు నడిపిస్తున్నాడు. ఈరోజు
రాష్ట్రానికి, దేశానికి, ఇంకా ఇతర దేశాలకు కూడా దేవుడు మరి మమ్మల్ని ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాడు. నేను మీకు వచ్చి వాక్యం చెప్పే అంత అవసరం లేదు, ఎందుకంటే ఆంధ్రాలో ఆల్రెడీ ఏమి గొప్ప దైవజనులు అభిషక్తులు ఉన్నారు అయ్యగారు. ఆమేన్. కానీ నజరేతులో నుంచి ఏదైనా మంచి వచ్చునా? రాదు. నజరేతులో నుంచి ఏదైనా మంచి వస్తుందా? రాదు. కానీ నేను ప్రార్థన చేసేవాడిని, ఎత్తైన స్థలములో నుంచి నీళ్లు సముద్రంలోకే రావాలి, కిందికే ప్రవహించాలి. నేను ఎలా ప్రార్థన చేసేవానంటే, రివర్స్గా ప్రవహించాలి. ఎలా? అది అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. ఆమేన్. ఎందుకు సాధ్యం? నాకు లేఖన భాగం గుర్తుంది. హిజ్కియా మరణిస్తామని చెబుతున్న సమయంలో ముందుకు జరిగిపోయిన ఆ గడియారాన్ని పొద్దును మళ్ళీ ఏం చేశాడు దేవుడు? వెనుకకు తీసుకెళ్ళాడు. ఇది దేవునికి సాధ్యం. ఆమేన్. హల్లెలూయా. నేను మరి మీ ప్రాంతాలకు వచ్చి వాక్యం చెప్తున్నానంటే, ఇలా తెలంగాణ నుంచి వచ్చి మీకు వాక్యం చెప్పేది ఎవరండి? నేను కేరళకి వెళ్ళి వాక్యం చెప్తే మీరు వచ్చి మాకు వాక్యం చెప్పేది ఏంటి? మేము కేరళలో మేము ఫుల్ వాక్యం తెలిసిన వాళ్ళం అన్నారు కాన్ఫరెన్స్లో. అర్థమైందా? మించుమించు 300 మంది ఉన్నారు పాస్టర్లు. ఎవరు వినే మనసు ఏమీ లేదు. నేను అతిథికి వెళ్ళాను స్పీకర్గా. నాకు అక్కడ వాతావరణం ఏమీ తెలియదు. అర్థమైందా? నేను కూర్చుంటే నా పక్క పంటే ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన చెప్పిన తర్వాత నా ఫీజులు ఎగిరిపోయాయి, వర్తమానం ఎగిరిపోయింది నా మైండ్లో నుంచి. ఇక్కడ కేరళలో ఎవరు కూడా వేరే వారి మాటలు ప్రసంగాలు వినరు. మాకే అంతా తెలుసు అన్న భావనతో ఉంటారు. నేను వెళ్ళాను, ప్రార్థన పూర్వకంగా నిలబడ్డాను, 10 నిమిషాలు మాట్లాడాను. 300 మందిలో 100 మంది అప్పటికే బయటికి వెళ్ళిపోయి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అర్థమైందా? 10 నిమిషాల తర్వాత గమనించండి, బయటికి వెళ్ళిపోయిన వారు లోపలికి వచ్చి కూర్చొని 2 గంటలు లేవకుండా వర్తమానాన్ని విన్నారు. విన్న వెంటనే ఆ కేరళలో వెంటనే అక్కడ వాడబడుతున్న దైవజనులు డేట్స్ అడిగారు నన్ను వెంటనే. అంటే చెప్పే మాట ఏంటిదంటే, మీరు నా మీద శాలువ కప్పాలని కాదు, నేను అందరి మీద కప్పొచ్చాను. కప్పడం అంటే పైకి పంపడం అని అర్థం. నాకు నా బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా, నా బ్యాక్గ్రౌండ్ అదే, నా బ్యాక్గ్రౌండ్ అంతా అదే, అందులోనే పుట్టి పెరిగి వచ్చాను. అర్థమైందా? కప్పుట్లో లేపుట్లో అన్ని చేసుట్లో నేనే ఫస్ట్ అక్కడ. అర్థమైందా? అందుకోసం కాదు నేను చెప్పేది, అందుకోసం కాదు చెప్పేది. మేమేమి తాకి చూసామో, ఏది అనుభవించామో, ఏది విన్నామో దాన్నే మీకు ప్రకటిస్తున్నాం అంతే. మీరు ఏదో నన్ను గొప్ప వ్యక్తిగా చూడాలని కాదు, అది అస్సలు నాకు ఇష్టం ఉండదు. మా పరిచర్య మొత్తాన్ని మేము మరుగు చేసి పెట్టాం, కానీ విస్తరిస్తూనే ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలాంటి అనుభవాల మధ్యలో దేవుడు సేవను ఆశీర్వదించి ఈరోజు ఒక అద్భుతమైన పరిచర్యను దేవుడు జరిగిస్తున్నాడు. నేను అంటాను, మీరు కూడా ఆ స్థితిలో ఉన్నారేమో. మీలో ఒంటరిగా ఉన్నవాడిని దేవుడు 1000 మందిగా మారుస్తానన్న దేవుడు మిమ్మల్ని కూడా అలా బలపరిచి వాడుకొనును గాక. నేను ఎవరి దిక్కు చూడలేదు, నీవు కూడా ఎవరి దిక్కు చూడకు. నేను ఎవరికి చేతులు చాపలేదు, నువ్వు ఎవరికి చేతులు చాపకు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నువ్వు నమ్మకంగా సేవ చేయగలిగితే అది ఎడారైనా ఏదేనుగా మారుతుంది. చెప్పండి, అది ఎడారైనా ఏదేనుగా మారుతుంది. నువ్వు నమ్మకస్తుడిగా దేవునికి కనిపిస్తే చాలు, అంతే. నీ కృపావరాలు లేకపోయినా, నువ్వు నత్తివాడివైనా, నువ్వు మూగవాడివైనా, చెవిటివాడివైనా, నీకు అనేక రకాల వ్యాధులున్నా, నువ్వు దేవుని దృష్టికి యోగ్యుడిగా కనిపిస్తే, నమ్మకస్తు కనిపిస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నిన్ను 1000లకు తండ్రిగా దేవుడు, తల్లిగా దేవుడు నిన్ను చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సేవలో ఎన్నో నిందలు, అవమానాలు. నేను అంటాను, నా 15 సంవత్సరాలు నా కంటికి విరామం లేదు, కన్నీటికి ఏడవని రోజు లేదు. అందుకే దేవుడు నాకు మంచి చూపించాడు. నా ఏజ్ ఇప్పుడు నా వయసు 57. బీపీ లేదు, షుగర్ లేదు,
చూపు తగ్గలేదు. అర్థమైందా? మోషే నన్ను పంపినన్నాడు, ఎట్టి బలము కలిగి ఉన్నాను, ఇప్పటికి అదే కాలేబు సాక్ష్యం. ఆమేన్. ఇవన్నీ కథలుగా స్వీకరించొద్దు, మన జీవిత అనుభవాలుగా మారిపోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నువ్వు అలా ప్రార్థించాలి. కాలేబుకేనా దేవుడు, మనకు దేవుడు కాదా? మరి ఊరికి హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు ఎందుకు? చిన్నదానికి పెద్దదానికి నువ్వు అడగాలి, దేవుణ్ణి ఛాలెంజ్ చేసి అడగాలి, ఛాలెంజ్ చెయ్యాలి దేవునితో. నువ్వు చేయకపోతే ఎవరు చేస్తాడు? ఎవరు చేస్తారని చెయ్యాలి, దేవునితో ఛాలెంజ్ చెయ్యాలి. నువ్వు నా దేవుడు కాదా, నువ్వు నా తండ్రివి కాదా అని అడగాలి. అడిగి మనం వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి, స్వాస్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ విధంగా దేవునితో పోరాడేవాడిని, ఆ పోరాటంలో దేవుడు అలా దీవించి ప్రతి అవసరతను తీరుస్తూ దేవుడు ఇప్పటి వరకు దేవుడు అద్భుతంగా నడిపించారు. మరి మీతో నేను కోరుకునేది ఏంటంటే, మీరు తప్పకుండా ప్రతిరోజు ఒక నిమిషం ఎక్కువైపోతే ఒక అర నిమిషం నన్ను, మా ప్రాంతాన్ని, మా మినిస్ట్రీని, పరిచర్యను, అర్థమైందా, మీరు కాస్త జ్ఞాపకము చేసుకొని ఒక అర నిమిషం నా కోసం ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. చేస్తారా? చేస్తామన్నారు, చేతులు ఎత్తండి. అయితే నేను మీ గురించి నేను చేస్తాను. ఆమేన్. మీ ప్రార్థన ద్వారా ఇంకా నేను ఒక ఘనమైన పని చేయడానికి ప్రభు సహాయం చేయునుగాక. తర్వాత రెండో విషయం చెప్తున్నాను. మా మినిస్ట్రీ పేరు పబ్లిసిటీ చేసుకోవడానికి, మేమేదో పబ్లిసిటీ కావాలని, అనేకులకు పరిచయం కావాలని, లేక అనేక మందిని మా మినిస్ట్రీలో కలుపుకోవాలని దురుద్దేశంతో కానీ ఆలోచనతో కానీ మేము ఈ కాన్ఫరెన్స్లు చేయడం లేదు. మా దర్శనం ఒకటే, ఏంటి అంటే ప్రతి సేవకుణ్ణి బలపరచాలి, స్థిరపరచాలి, దేవుని రాజ్యము కట్టే పనిలో వారు వాడబడే పాత్రలుగా మారాలి. ఆమేన్. అందుకు చేయవలసిన ప్రయత్నంలో ప్రభు ఈ పని చేయమన్నాడు కనుక ప్రయత్నంలో మేము ఇలా ప్రయత్నం చేస్తూ ఇలా సదస్సులు పెట్టుకుంటూ వస్తున్నాం. వెళ్ళిన ప్రతి చోట దేవుడి సేవకులను బలపరిచి స్థిరపరిచి అనేకులను ట్రాక్ తప్పిన సేవకులందరినీ కూడా ట్రాక్లో పెట్టి దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. మాకు కావాల్సింది అదే. ఆమేన్. నీ బోర్డు మార్చుకోవద్దు, నీ సంస్థ మార్చుకోవద్దు, నీ నాయకత్వాన్ని మార్చుకోవద్దు. కేవలం అర్థమైందా, దేవుని మాటలు విని తిరిగి ఒకసారి నీ పిలుపును ఏర్పాటును జ్ఞాపకము చేయడానికే. అంతే. ఏంటి జ్ఞాపకం? అక్కడ పేతురు రాసిన పత్రికలో ఉంది కదా, మీ పిలుపును ఏర్పాటును మరి నిశ్చయము చేసుకోండి అన్నాడు కదా. మళ్ళీ జ్ఞాపకము చేసుకోండి అన్నాడు కదా. అది మీకు తిరిగి కొందరు మర్చిపోయారు, పిలుపును మర్చిపోయారు, దర్శనం దాన్ని జ్ఞాపకము చేయడానికే, తిరిగి దారి తప్పిన వారిని దారిలో పెట్టడానికే మేము ఈ సదస్సులు ఆయా చోట్ల ఏర్పాటు చేస్తున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. దీంట్లో వేరే ఉద్దేశాలు ఏమి లేవు. మీ నాయకత్వంలో మీరే ఉండాలి, మీ నాయకులకు దశంభాగాలు ఇవ్వాలి, నడిపింపులో ఉండాలి, చక్కగా అందులోనే మీరు వర్ధిల్లాలి. కానీ నాయకులను వస్తువులను మార్చినట్టుగా మారుస్తే అది కూడా ఒక దరిద్రమే, అది కూడా ఒక శాపమే. అర్థమైందా? అలాంటి పనులు మీరేమీ చెయ్యొద్దు. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఈ సంస్థ బాగలేదని ఆ సంస్థ బాగలేదని ఈ సంస్థ అని సంస్థలు మారుస్తుంటావు కదా. అసలు నీకే మారు మనసు లేదు, నీకు మళ్ళీ బాప్తిసం ఇవ్వాలి, నిన్ను మళ్ళీ ముంచాలి నీళ్ళల్లో. అర్థమైందా? కాబట్టి అలాంటి కార్యక్రమాలు ఏమీ మనము చేయకూడదు. మనం దేవుని మాటలు విందాం, మన ఆత్మీయ స్థితిని బలపరుచుకుందాం, దేవుని రాజ్యాన్ని బలంగా కడదాం. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా,